మీ నాయకుడి మాటల వల్ల మీ కుల గౌరవం పెరుగుతుందా లేదా మీ కులంపై అభిప్రాయాన్ని దెబ్బతీస్తుందా అనేది చూసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ వ్యక్తి చేసిన తప్పు కులం చేసిన తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు వైసీపీ అనగానే మీరు ఏమనుకుంటారు? ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ కాదు అది, ఒక వర్గానికి చెందించిన గుంపు అది. వాళ్ళు దేనైనా వాడతారు, వాళ్ళు కులాన్ని వాడచ్చు, మతాన్ని వాడచ్చు, లేదా ఇంకా రకరకాలు వాడచ్చు. మీరు చూడండి, గతంలో వైసీపీకి పనిచేసిన నాయకులు కూడా వేదిక పైన ఉన్నారు. బాలినేని గారు కానీ, సామినేని గారు కానీ. వీళ్ళు ఎప్పుడన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మనల్ని దిగజారిపోయి తిట్టిన దాఖలాలు మీరు విన్నారా? ఎప్పుడన్నా నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరు కాపులు తిట్టాను. అంటే భుజాలు ఎవరి భుజాల మీద పెట్టి మీరు కాలుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి తిట్టడం, కాపు నాయకుల చేత తిట్టిస్తారు. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్లే తిడతారు. లేదంటే ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కోర్టు, ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. ప్రొఫెషనల్ క్రిమినల్ అతను. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ఏ బేసిస్ లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాస్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? ఫర్ ఎగ్జాంపుల్ కాపు కులాన్ని తీసుకుందాం. ఈ మధ్యన మనకి ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి వీళ్ళు కాపులను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మన బూతులు తిట్టాడు, కాపులు బూతులు తిడతారు, వీళ్ళు ఇది అన్ని నెగిటివ్ న్యూస్ చూడండి. సో మీకు ఏమైపోద్ది? కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్ గా మీ మనోగతంలో ఏమైపోద్ది? ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు అది. ఈ భావన దేనికి వేస్తే కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్. ఇది ఒక్క కాపు కులానికి కదా, అందరికి చెప్తారు. అన్ని కులాలకి ఇదొక వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్. నేను దాన్ని బ్రేక్ చేస్తాను కాబట్టే నా మీద ఇంత కోపం అందరికీ. కొంతమంది ప్రాంతీయతలు పట్టుకొచ్చి రాష్ట్రాలు విడిపోయిన ఇంకా మీరు తిడతా ఉంటే ఇది దేశంలో అంతర్భాగం అని చెప్పినందుకు నన్ను తిడుతున్నారు. అది నేను ఎప్పుడు తెలంగాణను వ్యతిరేకించాను. అంటే నేను ప్రతి ఒక్కరు డిఎన్ఏని బయటికి చెప్తా. అందుకని కోపం అందరికీ నా మీద. అంటే ఏ సామాజిక వర్గం అయినా నాయకత్వం వహించాలంటే మిగతా అన్ని సామాజిక వర్గాల విశ్వాసాన్ని పొందాల్సిందే, వేరే దారి లేదు దీనికి. భారతదేశంలో ఏ ఒక్క వర్గం కూడా, ఏ ఒక్క కులం కూడా ఒంటరిగా చరిత్రని మార్చబోదు కూడా. కలిసి నడిచిన వారే చరిత్ర నిర్మించారు. అందరినీ కలుపుకెళ్లిన వాళ్ళే చరిత్ర నిర్మించారు. ఏ సామాజిక వర్గానికైనా నేను అడిగే ఒకటే ప్రశ్న, మీ నాయకుడి మాటలు మీ కులాల గౌరవాన్ని పెంచుతున్నాయా, మీ సమాజం గౌరవం పెంచుతున్నాయా, లేక మీ సమాజం పైన ఉన్న అభిప్రాయాన్ని దెబ్బతీస్తున్నాయా? ఇది ప్రతి కులం మీరు చూసుకోవాల్సిందే. మీరు ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక కులం చేసిన తప్పు ఎలా అవుద్ది? నేను అందుకే చెప్తాను, నువ్వు ఎవరిని నమ్ముతున్నాడు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే 11కి వచ్చారు, 151కి వస్తారు. చాలా మంది తిడుతున్నారు, వాళ్ళు చూస్తాను. నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ నేను ఇమ్యూనిటీ ఎక్కిచ్చేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. బూతులు తిడుతున్నా అలా చూస్తూ ఉంటాను సంతోషం. ఇంకా అలాగా వాళ్ళు సడన్ గా ఇష్టానికి తప్పులు చేసేసి, అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు, ఒక అనుభవం పెద్ద ఆయన అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే, పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పని చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా?